ఈ రోజు మా ఫ్రెండ్ మొబైల్ అయితే దెంగేసి దాచిపెట్టేద్దాం. వాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అని చూద్దాం. ఈ రోజు ఫోన్ పోతే ఏమనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారని. అలా స్లోగా నేనైతే ఫోన్ తీసేసుకుని జేబులో పెట్టేసుకున్నాను. అలా ముందుకెళ్ళిపోయి డెస్క్ కింద అయితే పెట్టేశాను. వాడు ఇంకా చూసుకోవట్లా, మాట్లాడుకున్నాడని బిజీగా ఉన్నాడు. మనం ఏం చేసామంటే ఇంకా వాడు పనిలో ఉన్నాడు, చూసుకుంటున్నాడు, ప్రతిదీ వాళ్ళకి చెప్పుకుంటున్నాడు. సరే ఫోన్ గురించి చూస్తాడేమో అనుకున్నా, ఇంకా చూడలేదు. ఫోన్ ఏమైపోయిందో దాని గురించి ఆలోచించనే లేదు. అలా బ్యాగ్ సర్దేసి ఇంకా వెళ్దాం, బయటికి అయిపోయింది కాలేజీ, వెళ్ళిపోదాం రా అని నాకు చెప్పాడు. సరేరా వెళ్దామని వెళ్ళిపోతున్నాం. అప్పుడే నవ్వుతూ ఏంటని నవ్వుతున్నాం అని చూసి ఫోన్ చూసుకున్నాడు. ఏంట్రా ఫోన్ లేదు నా దగ్గర, ఏమైపోయిందని ఆలోచించాడు. ఎవరు దెంగేశారని చూసుకుంటున్నాడు. ఇంకా అరే ఫోన్ పోయిందిరా, కనిపించట్లేదా అన్నాడు. అరే నేను ఇంకా షాక్ అయిపోయింది. అరే ఏంట్రా ఎలా రా అన్నాను. నువ్వు తీసుకున్నావు అన్నాడు. లేదురా నేను ఎందుకు తీసుకున్నారా అని టాస్క్ ఇచ్చాను. అడిగి అందరి దగ్గర ఫోన్లు అడుక్కొని ఫోన్ చేస్తున్నాడు. ఆడి ఫోన్కి స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకుంటా పాపం. అరే ఫోన్ ఏమైపోయిందిరా అని నవ్వుతున్నాడు. అరే నువ్వే తీసుకున్నావు కదరా అని. నేను తీసుకోలేదురా అంటే నమ్మట్లేదు. నిజంగా వెతుక్కోరాని జేబులు మొత్తం తీసి చూపించాను, అయినా ఆడు నమ్మలేదు. సరే అని ఫోన్ పోతే పోయిందని నవ్వుకుంటూ ఇంకా పోదాం పదా అన్నాడు. ఏంట్రా ఇంత కాన్ఫిడెన్స్గా నవ్వుకుంటూ వెళ్ళిపోదాం అంటున్నాడు. అంటే బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, ఎందుకురా ఫోన్ దెంగేసి కథలు దెంగుతున్నావు. ఎలా తెలిసిందిరా నీకు అంటే నాకు తెలుసురా అన్నాడు.